ఒక పసికందు అప్పుడే పుట్టిన పసికందుకి క్యాన్సర్ ఉంటది, లేదంటే పురిట్లోనే చచ్చిపోతుంది, ఓకే, లేదంటే 3వ నెలలోనే చచ్చిపోతుంది. అది తల్లిదండ్రుల కర్మ సార్. ఇది ఆమె ఏం చేసుకుంది కర్మ అంటే ఇప్పుడు నేను బాధపడాలి సార్, ఇప్పుడు నేను పెయిన్ ఫీల్ అవ్వాలి. ఏం పెయిన్ ఫీల్ కావాలి? కొడుకును కోల్పోయిన బాధను ఫీల్ కావాలి. సో ఇది నా కర్మ ఉంది. సో ఆ కొడుకును కోల్పోవాల్సిన కర్మ ఉన్నప్పుడు ఒక సోల్ ఏం చేస్తుంది, నాకు అవకాశం ఇస్తుంది. నేను మీ ఇంటిగా బాబుగా వచ్చి కొద్ది రోజులు జన్మ తీసుకొని మీకు ఆ దుఃఖాన్ని ఆ కర్మను తీర్చి నేను వెళ్ళిపోతా. ఇంతకుముందు చెప్పిన కదా సార్, అది కూడా సహాయం చేయడానికి. మీకు ఆ వ్యక్తి ఆ చిన్న పాప చనిపోయినట్టు మీకు కనబడుతుంది సార్. వీళ్ళ కర్మ రుణాన్ని తీర్చుకోవడానికి బాడీని సృష్టించుకొని నీ కర్మ పూర్తి చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ పెయిన్ కలిగిస్తే వెళ్ళిపోతారు. ఒకవేళ పిల్లల వల్ల నీకు అవకాశం భోగం వచ్చింది అనుకో, మంచి పిల్లలు ప్రయోజకులై నీకు మంచి ఆనందాన్ని ఇస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం ఒకరికి సహాయం చేస్తే ప్రకృతిలో ఏదో ఒక జీవరాశికి కానీ ఇంకొకరికి కానీ మనకు వేరే రూపంలో ప్రకృతి సహాయం పంపిస్తుందా, మళ్ళీ వాళ్ళ ద్వారానే సాయం ఎవరన్నా వాడుకుంటది. అదే వ్యక్తి కాదు మనకు సంబంధం. ప్రకృతి ఈ సృష్టిలో ఉన్న ఏ జీవరాశినైనా వాడుకోవచ్చు, ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. ఓకే, 100 ప్రభుత్వం ఉన్నది సార్. ఒక ప్రభుత్వము వ్యవస్థలో పనిచేయాలంటే అన్ని డిపార్ట్మెంట్ అని ఎట్లా వాడుకుంటారు సార్? ఈ సృష్టిలో ఉన్న ఏకైక మూల సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. అన్ని వ్యవస్థలు, అన్ని ప్రకృతి నియమాలు అన్ని దీని కిందకే వస్తాయి. సరే, ఇంకా మీకు అర్థం కావడానికి ఒక చిన్న స్టోరీ. ఇప్పుడు మీకు ఇప్పుడు మన భారతదేశం ఉన్నది సార్, మన లా ఉంది కదా, అన్ని వ్యవస్థల్ని పొలిటికల్ వ్యవస్థ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా? అదే కంట్రోల్ చేస్తుంది, అదే అన్నిటిని నడిపిస్తుంది. ఈ పొలిటికల్ వ్యవస్థ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అన్ని వ్యవస్థల మీద, కర్మ సిద్ధాంతం అన్ని గ్రహ వ్యవస్థల మీద కూడా కర్మ సిద్ధాంతమే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గ్రహ వ్యవస్థల మీద మొత్తం టోటల్ సార్. పాదాల సముదాయం రాసులు, రాసుల సముదాయం గ్రహాలు, గ్రహాల సముదాయమే మన శరీరం. ఓకే, పాదాల సమూహం రాసులు, రాసులు రాసుల సమూహము గ్రహాలు, గ్రహాల సమూహం మన శరీరం. ఇది పెద్ద సబ్జెక్ట్. సో సర్వ సృష్టిలో ఉన్నదంతా మన లోపలనే ఉంటుంది సార్. సరే సార్, ఇప్పుడు కర్మ అనుభవిస్తే గానీ తీరదు అంటున్నారు, అంతే కదా? తీరాల్సిందే. అంటే రేపు నాకు జబ్బు రాబోతుంది, జబ్బు వచ్చింది అంటే నేను హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదా? అంటే మనం ఎట్లా కూడా అనుభవించాలి కదా జబ్బు ద్వారా. వ్యవస్థ నీకు హాస్పిటల్కు నీకు ఒక సంవత్సరం తర్వాత అనుభవించాలి సార్. సంవత్సరం తర్వాత ఆ రుణం లేదు. సో నీ మరి అది ఆ రోగం పోవాలంటే ఇంకో వ్యవస్థ ఉండాలి కదా. సో నీకు హాస్పిటల్ వ్యవస్థ ప్రకృతి రెడీ చేసి పెడుతుంది. ఈ సంవత్సరం ఏం చేస్తా, నేను అక్కడ కూర్చొని పెట్టి ఆ రోగాన్ని హీల్ చేసే వ్యవస్థ రెడీ అయి ఉన్నది కదా, అక్కడ న్యాయం చేసుకొని వచ్చి మళ్ళీ నార్మల్ జీవితానికి వస్తుంది. ఇదంతా ఒక సిస్టమ్ ఉంటుంది సార్. రైట్ సార్, పోనీ ఇట్లా అనుకుందాం. ఇంకో చెప్తా, రోడ్డు మీద 2 వ్యక్తులకు చెప్తా. ఒక వ్యక్తికి పుణ్యం ఉన్నది, ఇంకో వ్యక్తికి పుణ్యం లేదు అనుకున్నాం. ఈ పుణ్యం ఉన్న వ్యక్తికి ఏదో ఒక కర్మ ఉన్నది, చిన్న కర్మ ఉన్నది. ఏదో వ్యక్తిని జీవహింస పెట్టిండో, ఏదో జంతువుని చంపిండో కర్మ ఉన్నది. పోయిన యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది. ఈయన పుణ్యం వల్ల అక్కడ ఒక గ్రూప్ ఇమ్మీడియట్లీ స్పందించి 108 ఫోన్ చేసి వీళ్ళకి స్పందిస్తారు. ఈయన పోగానే ఈయనకు డబ్బులు సమకూర్చే వ్యక్తులు సమకూరుస్తారు. ఇమ్మీడియట్లీ ఫండ్ వాట్సాప్ గ్రూపులలో పెడతారు, ఫండ్ జమ అవుతుంది. పోగానే అక్కడ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటాడు పుణ్యం ఉన్న వ్యక్తికి. ఈ పుణ్యం లేని వ్యక్తికి ఏమైతే తెలుసా, అక్కడ ఎవరు పట్టించుకోరు, చూస్తూ ఉంటారు. వీళ్ళు వస్తారు, ఆ వెహికల్ వచ్చేదాకా, పోలీస్ వ్యవస్థ వచ్చేదాకా ఎవరు పట్టించుకోరు. ఆ పోలీస్ వ్యవస్థ వచ్చిన తర్వాత అప్పుడు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాక అక్కడ నీకు సీరియల్ అంటే అక్కడ వెయిటింగ్. అంటే నీకు పెయిన్ ఎంత కలిగిస్తుంది చూడండి. అంటే పుణ్యం ఉన్న వ్యక్తిని ఎంత నేచర్ కాపాడుతుందో, ఇక్కడ పుణ్యం లేని వ్యక్తిని ఎంత డిస్టర్బ్ పెడుతుంది చూసిన. సో అందుకే సత్కర్మ జీవితంలో భాగమై తీరాలి సార్. ఓకే, కానీ ఒకటి సార్, ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు, మామూలు నేను మీరు ఇంకెవరో XYZ ఏ తప్పు చేయలేదు, కానీ అతన్ని చుట్టుపక్కల వాళ్ళు అవమానిస్తుంటారు, హింసిస్తుంటారు, బాధ పెడుతుంటారు, రకరకాలుగా అతన్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇది ఏం కర్మ అనుకోవాలి? మన కర్మనా వాళ్ళ కర్మలా ఇవి? అంటే బాధ పెడుతుండు అంటే బాధపడుతుండు అంటేనే ఏదో ఒకటి ఉంటుంది సార్. ఆయన ఇంత ముందుకు కానీ ఎక్కడో ఒక దగ్గర వ్యక్తులను కించపరచడమో, అవమానించడమో, సొసైటీని డీగ్రేడ్ చేయడం చేసి గత జన్మ కర్మలు అయి ఉండొచ్చా సార్? ఇక్కడ రెండు ఉంటాయి సార్. మీరు భగవద్గీత నమ్ముతారు కదా, భగవద్గీతల కాన్సెప్ట్ ఏంటంటే యద్భావం తద్భవతి, అంతే కదా సార్?
యద్భావం తద్భావం అంటే నువ్వు ఏదనుకుంటే అది జరగాలి. మరి నేను ఏదంటే అది జరగాలి కదా, మరి నాకు ఎందుకు జరుగుతలేదు? మరి ఈ సూత్రం తప్ప? భగవద్గీత కరెక్ట్ అంటే ఇంకోటి కూడా ఉంది, నిష్కామ కర్మ అన్నాడు భగవద్గీత. అది పక్క పెడితే నిష్కామ కర్మ పక్క పెడితే నిష్కామ కర్మ ఎవరు చేయరు కానీ అదే అంటున్నా, డైరెక్ట్ గా ఫలితం కోసమే కర్మ చేస్తా. అవును సార్, నువ్వు జీవితం బాగుండాలి నిష్కామ కర్మ చేస్తా, నేను ఫలితం వదిలేస్తలేను. అదే అంటున్నా, ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు తెలుసు నిష్కామ కర్మ మీద అవగాహన ఉంది, కానీ నేను ఏ కర్మ చేయకుండా నాకు ఇట్లా పోతే నాకు ఏ కర్మ అంటుకోదు. ఇప్పుడు నా సర్వైవ్ కావాలి, నా కుటుంబం బాగుండాలి, నా భార్య పిల్లలు బాగుండాలి, నాకు కావాల్సిన అన్ని సమకూర్చాలి. ఇవన్నీ ఎట్లా వస్తాయి సార్? ఎవరు ఇయ్యరు కదా. నా కర్మ ద్వారా నా తలరాత మార్చుకుంటాను. ఇప్పుడు నేను ఇంకా 20 ఏళ్ళు ఉద్యోగం చేయాలి, ఇప్పుడు నేను 8 గంటలు ఉద్యోగం చేసే కర్మ బాగుందా, నేను గంట సేపు సేవ చేసి నా సేవ ద్వారా పొందే ఫలితం బాగుందా? ఇదే బాగుంది కదా సార్. అందుకే హ్యాపీగా సత్యం తెలుసుకున్నా, నేను పాటిస్తున్నా, ఆ ఫలితాన్ని పొందుతున్నా. పొందినడం కాదు, నేను పొందడం కాదు. ఇప్పుడు ఇప్పుడు మా టీంలు ఉన్నారు సార్, టీంలో ఒక 10 మంది ఉన్నారు. ఒక 10 మందిలో ఒక 5-6 రెగ్యులర్ గా మన అన్నదానాలకు నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. అంటే ఫైనాన్షియల్ గా ఇచ్చే వ్యక్తులు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. సో నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, అంటే మనకు చేసేయడానికి. సో ఇప్పుడు నా దృష్టి నా మీద పోయింది. ఈ 10 మంది గ్రూప్ మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. ఈ 10 మంది లైఫ్ ఒక 2 అంటే ఎనబడే రాదు రిజల్ట్. సో ఈ 10 మంది లైఫ్ నాకు, నేను వాళ్ళ మీద ఇప్పుడు నా ఉద్దేశం ఇక్కడ క్లారిటీగా ఈ 10 మంది మార్పు జరగాలని ఉన్నది. సో ఈ 10 మంది మీద ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది కదా. 10 మందికి ఫలితాలు ఉంటాయి. సేవ చేసిన వాళ్ళకు, సమకూర్చిన వాళ్ళకు ఫలితాలు ఉంటాయి. నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు దాని మీద అవగాహన ఉంది చెప్తున్నా. సో ఇప్పుడు ఈ సూత్రం ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, కర్మ సిద్ధాంతం సైంటిస్ట్ మీరు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా సార్, దీని రిజల్ట్ కూడా నేను మీకు త్వరలో చెప్తా. సో ఇప్పుడు మళ్ళీ మనం మొదటి టాపిక్ వద్దాం. సో యద్భావం తద్భావం అంటే నేను అనుకుంటే జరుగుతలేదు కదా. మరి ఎందుకు జరుగుతలేదు అంటే భగవద్గీత ఇంకో సూత్రం చెప్తుంది, పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అంటుంది. సో పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో నేను పట్టి పీడిస్తుంది అని దాని అర్థం అనుకో. సో వ్యాధి రోగం ఒక నిమిషం పక్క పెడితే ఈ వాక్యం లేదా ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే పూర్వంలో ఇంకో జన్మ ఉంది అని చెప్తుంది. అంటే భగవద్గీతనే నిర్ధారించింది. ఈ సూత్రము ఈ సూత్రం మీకు విభిన్నంగా కనబడ్డా పూర్వంలో ఇంకో జన్మ ఉన్నప్పుడు ఆ కర్మ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా, అదే ప్రారబ్ధం. ఆ జన్మలో చేసింది అది ఎప్పుడన్నా కావచ్చు. దీని ప్రమాణం కాకపోతే మీకు వేరే, ఇప్పుడు బైబుల్ తీసుకుందాం సార్, బైబుల్లో కూడా స్పష్టంగా ఏముంటుంది, అడుగుడు ఇవ్వబడును అని ఉంటుంది. అంటే ఒక్కొక్క అన్ని మతాలన్నీ అయినా మూలం అదే అర్థం, అంతే కదా. అడుగుడు ఇవ్వబడును అని ఉంటుంది. నువ్వు ఏది అడిగితే ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి అందరికి ఎందుకు వస్తలేదు? మళ్ళీ బైబుల్లో ఇంకో చాలా మంది నా పాస్టర్లు 2 వచ్చి అడిగారు, మీరేమో జన్మలు ఉన్నాయని చెప్తారు, జన్మలు లేవు కానీ వాళ్ళు చెప్తలేరు అని వాళ్ళు అంటారు. మీ దానిలో వాక్యం ఏం చెప్తుంది అని అడిగిన. వాళ్ళ వాక్యం ఏం చెప్తుంది అంటే ఒకేసారి మరణించుము తదుపరి తీర్పు వెలువడును అని ఉంటుంది వాక్యం. వల్ల ఒకేసారి మరణించుము తదుపరి తీర్పు వెలువడును. ఈ వాక్యం మీకు ఏమైనా అర్థమైందా సార్? నాకు ఇంకేం అర్థం కాదు. సో ఇప్పుడు నేను ఒకేసారి మరణించమంటే ఈ జన్మలో నేను మోక్షం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ఈ శరీరం కాదు, ఇదంతా జగత్ మిథ్యా అని నేను తెలుసుకోవాలి. పొందినప్పుడు నేను కర్మలు అంటకుండా జీవించినప్పుడు నాకు ఇంకో జన్మ లేదు. సో నేను చేసిన కర్మలకు ఫలితం తీర్పు వెలువడుతుంది. నేను ఫలితం తీర్పు వెలువడినప్పుడు నువ్వు చేసిన పాప పుణ్యాలకు ఏమొస్తుంది, మళ్ళీ బాడీ క్రియేషన్ వస్తుంది, మళ్ళీ బాడీ వస్తుంది కదా. నువ్వు శరీరం లేకుండా దేనితో అనుభవిస్తాం అంటే నేను అనుకున్న స్వర్గం నరకం ఉంటాయి కదా, ఆ నూనెలో వేంపడాలు. సార్ నీకు నూనెలు ఎట్లా అంటాం సార్? ఆత్మ నాకు తెలిసిన అది సార్ మీది బాగా అర్థం చేసుకోండి. భగవద్గీతలో ఒక సూత్రం వస్తుంది, నైనం చిదంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేదయంతాప్యో న శోషతి మారుత. సో ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే నీకు వాయువుకు దొరకను, నీటికి దొరకను, నీరు ఆర్పివేయదు, అగ్ని దహించదు అంటారు. సో ఇప్పుడు మనం ఒక చిన్న పేపర్ ముక్క తీసుకొని అగ్నిలో ఎత్తాం, కాలుతుందా? కాలిపోతుంది. భూమి మీద ఉన్న ఏ వస్తువు అగ్ని లేచినా దహిస్తుంది, అంతేనా లేదా? నీళ్ళలో ఏ వస్తువు వేసినా తడుస్తుంది. వాయువు అంటే గాలిలో నువ్వు ఏ వస్తువు వచ్చినా కొంచెం ఎంతో కొంత ఫోర్స్ ఉంటుంది. నీకు పంచభూతాలకు దొరకని నేను అంటే ఆత్మస్వరూపాన్ని నూనెకి ఎట్లా దొరుకుతుంది సార్? నూనెలా నన్ను ఎంచుతారు,
ఓకే. నూనెకి ఎట్లా అంటే అగ్నికి నేను భూమి అంటే నూనె కింద ఏముంటది అగ్నే కదా, నేను అగ్నికే దొరకంది నూనెకి ఎట్లా దొరుకుతా సార్? అర్థం చేసుకోండి, అంటే లాజిక్ అర్థం చేసుకోండి. నేను ఆత్మస్వరూపాన్ని ఈ పంచభూతాలకు అతీతంగా ఉన్న నా శక్తి స్వరూపాన్ని నేను ఎట్లా దొరుకుతా? కరెక్టేనా కదా సార్? లాజిక్ మీరు ఆలోచించండి. ఆ యముడు శిక్షల తర్వాత దాని ప్రకారం అయితే నిజమే. అవును, భగవద్గీత నిజమే కదా సార్? అంతే కదా. అవును. సో ఈ సూత్రం ఏం చెప్తుందంటే నీకు చనిపోయిన తర్వాత ఏముండదు, నువ్వు మళ్ళీ ఏది పొందాలన్నా నీకు బాడీ ఉండాల్సిందే. ఆ బాడీ భూమి మీదకి వస్తేనే నువ్వు స్వర్గమైన నరకమైన అనుభవించాల్సిందే. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, ఇక్కడనే ఉంటాయి. ఇదే నీ కర్మను బట్టి ఫలితం ఉంటుంది, నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. సో అది మన కర్మలు మన సెకండ్ బాడీలో ఉంటుంది సార్. మనకు మన ఇదేమో కంటికి కనబడే దీన్ని మనం అన్నమయ కోశం అంటాం. సెకండ్ బాడీ ప్రాణమయ కోశం. అంటే మన నర్వస్ వ్యవస్థ 2,72,000 నాడీ వ్యవస్థ అంతా సెకండ్ బాడీలో ఉంటుంది. ఓకే. అది ప్యూరిఫికేషన్ జరగాలి, నీకు ముక్తి జరగాలంటే. సో ఇది ఆధ్యాత్మిక మార్గంలో నీ అంతర్ప్రయాణం జరిగినప్పుడు ఏమవుతుందంటే నీ ఇడా పింగళ నాడులు ఇవన్నీ శుద్ధి జరిగినప్పుడు నీకు సుషుమ్న ఓపెన్ అవుతుంది. సుషుమ్న ఓపెన్ అయినప్పుడు నీకు శక్తి, నీకు ఈ సృష్టిలో ఉన్న అనంతమైన శక్తి నీకు బాడీలోకి వచ్చిన తర్వాత నీకు ఒక్కొక్క బాడీని ఒక్కొక్క దాన్ని శుద్ధి జరుగుతూ ఉంటుంది. నీకు సెకండ్ బాడీ ఎప్పుడైతే ఆ ఎనర్జీ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక మురికి నీళ్ళలో కొత్త వాటర్ వచ్చినప్పుడు మురికి నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతుందో మన లోపల కర్మల ద్వారా వచ్చిన నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కదా సార్, ఈ ఎనర్జీ వచ్చినప్పుడు శుద్ధి జరుగుతుంది, శరీరం శుద్ధి జరుగుతుంది. శరీరం శుద్ధి జరిగినప్పుడు ఎట్లుంటుంది అంటే 1,00,000 గుండు పినిసులు ఒకేసారి గుచ్చితే ఎట్లుంటుంది సార్ శరీరం, అట్లా ఆ కొత్త ఎనర్జీ వచ్చినప్పుడు నెగటివ్ ఎనర్జీ పోయినప్పుడు నీకు ఆ శరీరం శుద్ధి జరిగినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను అట్లా ఒక 3 months ఫేస్ చేసిన. ఆ కర్మల శక్తి, మనం బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ వచ్చినప్పుడు నేను లేచి నడవరాదు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక ప్రొసీజర్, ఇది ఒక ప్రాసెస్. ఈ సత్యం అర్థం కావాలి మనకు. అంటే మన ఆలోచనలు కూడా కర్మగా రూపాంతరం చెందుతాయా, లేదంటే ఓన్లీ యాక్షన్స్ మాత్రమే కర్మల కింద? మాటలు సృష్టిస్తాయి, ఆలోచనలు కూడా సృష్టిస్తాయి, కానీ ఆలోచనల యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే నీ కర్మానుసారమే ఆలోచన వస్తుంది. ఇప్పుడు మన రాజమౌళికి వచ్చిన ఆలోచన నాకు వస్తలే కదా, నా కర్మానుసారమే నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచన అనుసారం కర్మలేమో కాదా? లేదు, అంటే ఇప్పుడు నేను ఇట్లా ఆలోచిస్తాను, బుద్ధి కర్మానుసారం సార్. సార్ నేను ఇట్లా ఆలోచించి ఇక్కడి నుంచి దూకాలి అనుకోండి నెక్స్ట్ దూకుతా కదా, దూకిన తర్వాత ఆలోచన ఎందుకు వచ్చింది? బుద్ధి కర్మానుసారి, బుద్ధి ప్రమేయం లేకుండా నీ ఆ లోపల ఏ వ్యవస్థ పనిచేయదు కదా. ఓకే. బుద్ధి నిర్ణయం తీసుకుంటది కదా. బుద్ధి ఎట్లా నిర్ణయం తీసుకుంటది? దేన్ని బేస్ చేసుకుంటది? దానికి ప్రమాణం ఏంది? కర్మను బేస్ చేసుకునే బుద్ధి డిసైడ్ చేస్తుంది. ఓకే. సో ఆలోచనలకు అంత లేదు, ఓన్లీ ఉంటది. నువ్వు నీ ఆలోచన కూడా ఒక శక్తే కనుక 24 గంటలు నువ్వు ఒకే థాట్ మీద దృష్టి పెట్టినప్పుడు, ఇప్పుడు నేను మిమ్మల్ని చెడిపోవాలని 24 గంటలు మా థాట్ మిమ్మల్ని చేసినప్పుడు నా ఆలోచన శక్తి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. మీ ఆరాన్ని డిస్టర్బ్ చేస్తుంది, ఆ కర్మ అంటుకుంటుంది నాకు. నా ఆలోచన ఎదుటి వ్యక్తులను డిస్టర్బ్ చేయేంత వరకు కర్మ అంటుకోదు. పాజిటివ్ కర్మ ఉంది అనుకో. సో నేను ఇప్పుడు నేను అందరినీ మంచిగా కోరుకుంటున్నా సార్. భూమి మీద సకల సృష్టిలో అన్ని మూగ జంతువులు బాగుండాలి, అందరు బాగుండాలి అని కోరుకుంటున్నా. అది పాజిటివ్ కర్మ కాబట్టి నష్టమేం లేదు. నీకు మంచి బెస్ట్ రిజల్ట్ కదా.